అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి తన టాలెంట్తో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు మరియు డబ్బు పొందాలనుకున్నాడు. అలా రాకేష్ హైదరాబాద్కి వచ్చి ప్రతి మూవీ ఆఫీస్కి తిరిగాడు, కానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అలా హైదరాబాద్ వచ్చి 6 నెలలు అవుతున్నా ప్రయోజనం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అప్పుడే దూరదర్శన్లో మిమిక్రీ ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిసి ఆడిషన్స్ ఇవ్వగా సెలెక్ట్ అయ్యాడు. అలా అక్కడ 6 నెలలు వర్క్ చేయగా పేరు డబ్బు రెండూ రాలేదు. ఆ తర్వాత ఈటీవీలో ఆంధ్రావాలా అనే ప్రోగ్రాంలో చేయగా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో రాకేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే 2013లో స్టార్ట్ అయ్యి సక్సెస్ అయిన జబర్దస్త్కి మల్లెమాల వారు కొత్త టీం కోసం ఆడిషన్స్ కండక్ట్ చేయగా అందులో రాకేష్ కూడా పార్టిసిపేట్ చేసి తన మిమిక్రీతో అందరినీ ఆకట్టుకోవడంతో గెటప్ సీను, రచ్చరవి, కిరా కార్పీలతో పాటు రాకేష్ని కూడా జబర్దస్త్లో సెలెక్ట్ చేశారు.